ప్రస్తుతం మనం ఉన్నాం కాప్రా సమీపంలో ఉన్నటువంటి మల్కారం అనే విలేజ్లో. ఇక్కడ నాతో పాటు ఉన్నారు నవీన్ గారు, అలాగే ఆయన వైఫ్ వీణా గారు. వాళ్ళిద్దరికి ఒక 10 నెలల పాప ఉంది. అయితే ఆ పాపకి ఒక వింత సమస్య, వింత జబ్బు అని చెప్పాలి. అసలు ఎవరికి ఉండదేమో, చాలా రేర్గా ఉంటుంది నాకు తెలిసినంత వరకు. లక్షల్లో ఉంటదేమో ఈ ప్రాబ్లము. అలాంటి ప్రాబ్లం ఈ పాపకు వచ్చింది. ఈ చిన్ని పాపకి పుట్టుకతోటే మోషన్కి వెళ్ళేటువంటి హోల్ లేదు, అంటే మలద్వారం లేదనమాట. దాంతో ఆ పాపకి రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్. ఇప్పటికే ఒక సర్జరీ అయింది, ఇంకా 2 సర్జరీస్ చేయాల్సిన అవసరం ఉంది. దాదాపు ఇప్పటికే ఆ అమ్మాయికి 5 నుంచి 7 లక్షల వరకు ఖర్చు అయిపోయింది. వాళ్ళిద్దరూ చాలా చిన్న ఉద్యోగాలు చేసుకునేటువంటి ఎంప్లాయీస్. కనీసం ఆ పాపకి సర్జరీ చేయించేటువంటి స్తోమత కూడా లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము. వాళ్ళు మాట్లాడితేనే ఏడ్చేస్తున్నారు, అంత దారుణంగా ఉన్నారు అసలు. ఒకసారి మాట్లాడదాము. ఇద్దరికి నమస్తే. మీ పాపకు వచ్చినటువంటి ఇంత కష్టం ఎవరికి రాకూడదు. ఎంత బాగుందో పాప, చూస్తుంటే చాలా బాగుంది. బట్ అంత కష్టం వచ్చిందంటే నాకే ఏదో చెప్పడానికి వినడానికి కూడా బాధ అవుతుంది. అసలు ఏం జరిగింది మీ పాపకి? పాప పుట్టింది మేడం. పుట్టిన 9 daysకి మోషన్ వెళ్తలేదు. మాకు తెలియదు మేడం. 2 days అవుతుంది మోషన్ వెళ్తలేదు. ఎందుకంటే హాస్పిటల్కి పోతే హోల్ లేదని చెప్పారు మేడం. 1 hourలో చనిపోతుంది అని చెప్పారు మేడం. చనిపోతుంది, పాప బ్రతకది అని చెప్పారు. అంటే మోషన్ అనేది నోట్ల నుంచి వచ్చింది మేడం. పసరు ఎల్లో కలర్ వచ్చింది. అప్పుడు ఇమీడియట్ గా నీళ్ళపరకు తీసుకెళ్దాం అంటే మళ్ళీ సార్ అక్కడ అందుకే ముందు బాబు చనిపోయింది కదా మేడం. తర్వాత ఒక బాబు చనిపోయింది. 7 months లో డెలివరీ అయింది మేడం. ఆ బాబు 1 week ఉండి చనిపోయింది. మళ్ళీ ఏంటంటే ఇప్పుడు మాకి అప్పుడే మా భార్యకి పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించాను మేడం. అప్పటికే ఇప్పుడు పాపకు తెలియకుండా చేయించాను మేము. ఇట్లా అయితే తెలియదు మాకు అప్పటికి. ఇప్పుడు ఈ పాప పుట్టంగానే సర్జరీ అయిపోయింది. ఇంకొక బాబు ఉన్నాడా అండి మీకు? అదే ఒక బాబు ఉన్నాడు. ఆ బాబు ఈ పాప. ఈ పాప పుట్టంగానే వెంటనే సర్జరీ చేయించేసారా? ఆ తర్వాత తెలిసింది మీకు? మేడం. దానివల్ల ఇక మేము ప్రైవేట్ హాస్పిటల్ కింద తీసుకెళ్లి అప్పుడు మమ్మీ వాళ్ళది గోల్డ్ ఉంటే గోల్డ్ అమ్మేసి మొత్తం ఆ సర్జరీ కంప్లీట్ చేయించాను మేడం. ఇమీడియట్ గా చేయించేసాను, ఎందుకంటే నాకు ప్రాబ్లం అవుతుందని చెప్పి. తర్వాత ఏంటంటే ఇక డే బై డే ఖర్చులు ఎక్కువైపోయినాయి మేడం. తట్టుకోలేకపోతున్నాను. అప్పులు బాగా అయిపోయినాయి మేడం. అన్ని పెట్టినాం మేడం. పుస్తలు కూడా అన్ని పెట్టి పాప కోసం అన్ని చేస్తున్నాం మేడం. 2 నెలల బాలెంత పనుకోండి మేడం. ఇంకొక ఆపరేషన్ ఉన్నాయి. ఎంత ఖర్చు అవుతుంది రెండింటికి? మేడం ఇప్పుడు 7-8 లక్షలు ఈజీగా అవుతుంది మేడం. మళ్ళీ ఇంకా ఆమెకి ఓన్లీ 800 రూపాయలు మేడం. మళ్ళీ మీరు క్లాతులు కట్టారు కదా. ఇప్పుడు మేము ఇప్పుడు ఉన్నారు కదా మేడం, ఇంకా 1/2 hour హాస్పిటల్ ఉంటామని మాకు కూడా తెలియదు మేడం. బ్లడ్ కాగానే తీసుకెళ్తాం. మందులు అంటే బ్లడ్ ఎక్కిస్తారా? లేదు మేడం, ఇది ట్రీట్మెంట్ ఇస్తారు వాళ్ళు, బ్లడ్ ఆగిపోయేటట్టు. అదే వీడియో చూపించు తెలియదు మేడం. వీడియో చూపిస్తాను మేడం. ఇక్కడ కింద కూడా హోల్కి డైలీ నేనే ఇంజక్షన్లు ఇస్తాను మేడం. డైలీ తీయాలి పెట్టాలి ఈవినింగ్ నైట్ మార్నింగ్. ఇప్పుడు ఉన్నాయి మేడం ఇంట్లో. రోజు పరిస్థితి దారుణంగా ఉంది మేడం. రోజు మేడం చేస్తుంటే ట్రీట్మెంట్ చేసి తినడానికి తిండి కావట్లేదు మేడం. అసలు కిందకి వెళ్ళి రక్తం కడుతుంది మేడం, మీదకి వెళ్ళి రక్తం కడుతుంది. ఎక్కడెక్కడ నుంచి ఇప్పుడు అక్కడ సర్జరీ ఇక్కడ హోల్ మేడం, హోల్కి వెళ్ళి మనము ఇంజక్షన్లు ఇస్తూ పోతుండాలి. రూమ్ లో ఉన్నాయి. ఎందుకు ఇవ్వాలి ఇంజక్షన్ అక్కడ? అంటే హోల్ మూసుకుపో. ఇప్పుడు ఇప్పుడు సెట్ కావాలి, సెట్ కావాలి. సర్జరీ చేసి హోల్ ను పెట్టారు. ఆర్టిఫిషియల్ గా పెట్టారు, నేచురల్ గా రాలేదు కదా, ఆర్టిఫిషియల్ గా పెట్టారు. ఇప్పుడు మనము అది పెద్దగా చేయాలి మేడం. ఇప్పుడు ఈ పేగులన్నీ ఒక దగ్గర ఉన్నాయి మేడం. చూసాను. ఇది ఇందులో కలిపేస్తారు మేడం. ఇప్పుడు ఆమెకి ఇప్పుడు సెట్ కావాలంటే పేగులన్నీ కరెక్ట్ సెట్ కావాలి. నెక్స్ట్ సర్జరీ అప్పుడు అది చేస్తారు. లాస్ట్ ఆపరేషన్ 5 days ఆమె నీళ్లు పాలు ఏమి తాగద్దు. క్రిటికల్ ఉంటుందని చెప్పింది. అది లాస్ట్ ఆపరేషన్ క్రిటికల్ మేడం. ఈ పేగులన్నీ ఉన్నాయా? ఒకటి ఉంది మేడం. ఇంకోటి ఏంటంటే మొన్న చేశారు మేడం. ఇక్కడ అది చిన్నగా చేశారు. అది ఇప్పుడు లాస్ట్ మాత్రం చాలా పెద్దది మేడం. ఇప్పుడు 2 అయిపోయినాయి. అయితే ఇంకొకటి ఉంది పెద్దది. మేడం ఒకవేళ సెట్ అయితేనేమో ఒకటి మేడం, ఈ సెట్ కాకపోతే 2 చేస్తారు. ఇప్పుడు ఇది సెట్ కాకపోతే మళ్ళీ చేయాలి. ఇప్పుడు డైలీ ట్రీట్మెంట్ ఇప్పుడు మేడం. సెకండ్ దానికి డైలీ మేడం. ఇప్పుడు ఈ వెనస్డే వెళ్ళాలి. మళ్ళీ ఇప్పుడు బెడ్ వస్తే బెడ్ ఆయన ఎప్పుడు రమ్మంటే ఈ పాపని బట్టి ఆయన కూడా డాక్టర్ కూడా ఫోన్ చేయగానే ఉంటాడు మేడం. ఎక్కడ చూపిస్తున్నారండి? ఈసీఎల్ మేడం, రోషిని హాస్పిటల్. గవర్నమెంట్ హాస్పిటల్లో అవ్వట్లేదా అండి? అంటే మేడం అది పుట్టికతోటి వచ్చిన దానికి ఆరోగ్యశ్రీ వర్కౌట్ కాదని చెప్పారు మేడం. మళ్ళీ మేడం ఈ డాక్టర్ ఏమన్నాడు అంటే ఇప్పుడు పేగులని నేను సెట్ చేసుకున్నామ్మా, వేరే వాళ్ళు సెట్ చేస్తే తర్వాత ఫ్యూచర్లో మెచ్చుడు కాదు, మళ్ళీ ఈ పాప ఎదగకున్నా నన్ను అడగద్దు అని అన్నాడు.
అదేలే, అంటే ఒక డాక్టర్ అలవాటు అయిపోయి ఇంకా ఏం చేస్తారండి? అయినా ఆరోగ్యశ్రీ వర్తించదు. ఆరోగ్యశ్రీ లేదు కూడా మాకు. ఏం చేస్తారండి మీరు? నేను ఇప్పుడు మొబైల్ దాకా చేస్తుండే మేడం. ఈ పాప మొబైల్ షాప్ లో ఉద్యోగం చేస్తారా? ఈసీఎల్ లో మేడం. అయితే ఇప్పుడు మొన్న దాకా చేశాను మేడం. ఈ పిల్లకి మళ్ళీ నేను చాలా లీవ్స్ పెట్టడం వల్ల పోలేకపోతున్నాను మేడం. ఇప్పుడు ప్రజెంట్ అయితే ర్యాపిడో చేస్తున్నాను. ర్యాపిడో చేసుకుంటున్నారా? నువ్వేం చేస్తావమ్మా? నేను ఇక్కడ చర్లపల్లిలో వాడుకుంటున్నా మేడం, బ్యాటరీస్. ప్రైవేట్ జాబ్. నెలకు 12,000 ఇస్తాను మేడం. ఇంకా అన్ని డుమ్మాలు అయితే ఎక్కువ అవుతున్నాయి మేడం. ఈ మంత్ అయితే ఎక్కువనే అయిపోయినాయి. వాళ్ళు కూడా డౌట్ అంటున్నారు. ప్రైవేట్ కంపెనీ ఎవరు చూసుకుంటారు మీరు ఇద్దరు? అత్తమ్మ చూసుకుంటారు. అమ్మాయి పాల డబ్బాలు, డైపర్లు, హాస్పిటల్ ఇవన్నీ ఖర్చులు ఉన్నాయి కదా మేడం. చిన్నప్పుడు నేను మానేసి అసలు ఎందుకు అట్లా అయింది పాపకి? ఏమన్నా చెప్పారా డాక్టర్? ఏం చెప్పలే మేడం. స్కానింగ్ లో కూడా ఏం తెలియలేదు 9 months స్కానింగ్ దాకా, పుట్టేదాకా, పుట్టినాక మోషన్ పుట్టినాక కూడా ఏమి చెప్పలేదు. ఇంకా మేమంటున్నాం డాక్టర్ ఇప్పుడే మీరు తొందరగా గిజ్జిసుకుంది అంటున్నారు. ఒక్కొక్కళ్ళు ఏమైదాకా కూడా తెలియదు. అంటే నోట్ల నుంచి మొత్తము లాటిన్ వెళ్ళిపోతుంది మేడం. కళ్ళు ఒకటే సైడ్ చూస్తుంది మేడం. అంటే బ్యాడ్ టైం ఏంటంటే మేడం, అక్కడ తెలిసిపోయి ఉంటే మేము ఏదైనా చేస్తున్నాం మేడం. అప్పుడు ఏమైందంటే మేడం, పుట్టిన తర్వాత అక్కడ కడుపు మొత్తం వాళ్ళకు కూడా డౌట్ ఎందుకు రాలేదంటే మేడం, యూరిన్ నుంచి మోషన్ వచ్చింది మేడం. అందువల్ల అక్కడ మాకు ఏమనుకు పాప మంచిగా ఉంది అనుకున్నాం మేడం. కానీ వచ్చినాక తర్వాత 2 days తర్వాత ఆమె మోషన్ పోవట్లేదు, ఏం పోవట్లేదు, కడుపు అంతా ఇట్లా టైట్ అయిపోయింది మేడం. అది అప్పుడు ఇంటికి వచ్చేసి డిశ్చార్జ్ ఇంటికి వచ్చాక తెలిసింది మేడం. కడుపంతా ఇన్ఫెక్షన్ అయింది ఆమెకు మేడం లోపల. ఇదంతా అప్పుడు ఇట్లా లేకుండా మేడం, ఇట్లా ఇట్లా టైట్ ఉంటుండే మొత్తం. ఇక నోట్లకి మొత్తం పచ్చకు వచ్చేసింది మేడం. ఎందుకు మీరు ఏమన్నా మేనరికమా? లేదు మేడం. బయట వాళ్ళేనా మీరు? అంటే డాక్టర్స్ ఎందుకు వచ్చింది ప్రాబ్లం అని కూడా ఏం చెప్పలేకపోతురా? లేదు మేడం, చెప్పలే మేడం. అసలు పుట్టినాక కూడా ఏం చెప్పలే మేడం. అక్కడ డాక్టర్ సజెషన్ చేసి అవినాష్ రెడ్డి అనే ఈసీఎల్ లో ఉంటారు, డాక్టర్ సజెస్ట్ చేస్తే వెళ్ళి మాట్లాడాం మేడం. కాదు, ఇప్పుడు మీకు సర్జరీ చేసిన డాక్టర్ అయినా అసలు ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లం అనేది ఏం చెప్పలేకపోతున్నారు? కొంచెం చాలా మందికి ఇలా వస్తుందని చెప్పింది మేడం, అంతే తప్ప కానీ దేనికి వచ్చింది మాత్రం చెప్పలేడు మేడం.